హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 14వ తారీఖున తెనాలి 2వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో మొగా లోక్ అదాలత్ ఉందని, మీకు పైన ఏమైనా తెలిసిన వాళ్ళపై కానీ ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే రాజీని చేసుకోవాలని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయబడునని కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ గారు తెలిపారు. ఉన్న కేసులు సీటింగ్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాలకు సంబంధించిన కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులు మొదలైనవి జాతీయ మొగా అదాలత్లో రాజీ చేసుకోవచ్చని క్లోజ్ చేయబడుతుందని ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదుదారులు సద్వినియోగం చేసుకోవాలని కొల్లిపర ఎస్ఐ తెలియజేశారు. ప్రజలకి తెలియజేయడమనగా ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ తెనాలిలోని 2nd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరుగును. కావున కొల్లిపర మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలు పడము, లేదా యాక్సిడెంట్ కేసులు, లేదా చీటింగ్ కేసులు కానీ చిన్న కేసులు, రాజీ పడదగ్గ కేసులు ఏదన్నా ఉంటే మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఆ పాత కేసులు, పెండింగ్లోని కేసులు మేము పిలిచి మిమ్మల్ని అందరినీ కోర్టులో రాజీ చేసే అవకాశం ఉంది కాబట్టి పెడతాము. కాబట్టి ఎవరైనా రాజీ పడదలుచుకుంటే సంప్రదించండి. ఈ చిన్న చిన్న ఆవేశంతో కూడా చేసుకున్న గొడవలు తర్వాత గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొడుతుంది. మీరు కోర్టుకి వాయిదాలకి తిరిగేదానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి వీలైనంత వరకు సామరస్యంగా విలేజ్లో రాజీ మార్గం అంటారు. కాబట్టి రాజీ చేసుకుంటే కేసులు కోర్టు జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా అలా రాజీ చేసుకున్న దలిచిన వాళ్ళు పోలీస్ స్టేషన్ సంప్రదించగలరు.